హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే జీవన మోడల్గా పనికిరాదు అని చెప్పడంతో జీవన అలేఖ్య కోపంగా చూస్తూ ఉంటారు. మరో దారి లేక ఆనందియే మోడలింగ్ చేయాలని చైతన్య శశికాంత్ బలవంత పెట్టడంతో ఆనంది సరే అని ఒప్పుకుంటుంది. ఆనంది సాంప్రదాయంగా పట్టుచీర కట్టుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే ఫోటోగ్రాఫర్ సింగిల్గా కాదు, ఎవరైనా జంటగా అయితే ఇంకా స్టిల్స్ చాలా బాగా వస్తాయి, ఇంకెవరైనా జంటగా ఒక అబ్బాయి అయితే బాగుండు అని అంటూ ఉంటే అప్పుడే చైతన్య ఆలోచించడం ఎందుకండి, అదిగో మా అన్నయ్య ఆదిత్య సార్ ఉన్నాడు కదా అని అనగానే ఇక సునంద జీవన అలేఖ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. రే, నేను మా ఫోటోలు దిగడం ఏంట్రా అని అంటూ ఉంటే అన్నయ్య జస్ట్ స్టిల్స్ కోసమే, అక్కడ మనం కేడీ గార్మెంట్స్ తరపున పురుషోత్తం గారి తరపు నుంచి వదిన, ఇప్పుడు మన కంపెనీ తరపు నుంచి కూడా ఎవరైనా ఉండాలి కదా, దానికి పూర్తి బాధ్యత నువ్వే కాబట్టి నువ్వే ఉంటే బాగుంటుంది అని చైతన్య చెప్పగానే ఇక ఆదిత్య మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక శశికాంత్ కూడా ఆదిత్యతో అనడంతో ఆదిత్య సరే అని ఒప్పుకుంటాడు. ఆదిత్య ఆనంది ఇద్దరు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా బట్టలు వేసుకొని అందంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ముఖ్యంగా శశికాంత్ చైతన్యాలైతే మురిసిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ అలా కలిసి చూసి సునంద జీవన అలేఖ్యాలకి చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఫోటోగ్రాఫర్ ఆనంది ఆదిత్యని చాలా దగ్గరగా స్టిల్స్ తీస్తూ ఉంటే ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఫోటో స్టిల్స్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ కూడా ఆదిత్య ఆనంది జంటని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. సూపర్గా వచ్చాయి స్టిల్స్, నిజంగా ఈ మ్యాగజైన్స్తో కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అందరూ అంటూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి సునంద అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలేఖ్య ఆనంది ఆదిత్యాలని అలా సంతోషంగా చూసి తట్టుకోలేకపోతుంది. జీవన, నేను చూడలేకపోతున్నాను, ఆనంది ఆదిత్య పక్కన అలా వస్తూ ఉండడం నేను చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటే నేను మాత్రం చూడాలనుకుంటున్నానా, నాది కూడా అదే పరిస్థితి, కానీ ఏం చేయగలం అని జీవన అంటూ ఉంటుంది. లేదా జీవన, ఏదో ఒకటి చేయాలి, ఆనందిని ఆదిత్యకి శాశ్వతంగా దూరం చేయాలి అని అంటూ ఉంటే అప్పుడు జీవన ఆనంది శాశ్వతంగా దూరం కావాలి అంటే ఆదిత్యకి నువ్వు దగ్గర కావాలి, అప్పుడే ఆదిత్య నీవాడవుతాడు అని అనగానే ఇక అలేఖ్య అయితే చూస్తూ ఉంటుంది. ఏంటి జీవన, నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే నీకు ఇలాంటివి అర్థం కావు కాబట్టే నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు, లేకపోతే ఎప్పుడో ఆదిత్య పక్కన సెటిల్ అయిపోయేదానివి అని అనగానే ప్లీజ్ జీవన, ఏంటో చెప్పు అని అంటూ ఉంటే చూడు, ఆనందిని చూస్తుంటే మళ్ళీ బావగారి జీవితంలోకి రావాలని అది శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఈలోపే ఆదిత్యని నీ వైపుకి మళ్ళించుకోవాలి అని అనగానే ఏం చేయను జీవన, ఏం చేసినా ఆది నాకు అట్రాక్ట్ అవ్వడం లేదు, నేనేం చేయను అని అలేఖ్య అంటూ ఉంటే చూడు, నువ్వు ఇప్పట్లాగా కాదు, ఇంకాస్త అడ్వాన్స్ అవ్వాలి అని అనగానే అడ్వాన్స్ అవ్వాలా ఏంటి, ఎలా అని అనగానే చూడు, నువ్వు ఆదిత్యతో ఫస్ట్ నైట్ చేసుకోవాలి అని అంటుంది. అది విని అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి జీవన, ఏం మాట్లాడుతున్నావు, ఆదిత్యతో నేను అని అంటూ ఉంటే అవును, ఆదిత్యతోనే నువ్వు కమిట్ అయిపోవాలి, లేకపోతే ఆనంది ఆదిత్య లైఫ్లోకి వచ్చేస్తుంది అని అనగానే లేదు జీవన, ఆదిత్య ఏమీ అంత వీక్ పర్సన్ కాదు, తను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, అలా ఎప్పటికీ తప్పు చేయడు అని అనగానే చూడు, తప్పు చేయడు కానీ చేసేలా చేసుకోవాలి, ఒక్కసారి ఆది నీతో
కమిట్ అయ్యాడు అంటే ఖచ్చితంగా నీకు అన్యాయం చేయొద్దు అని నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఎలాగో నువ్వు సీనుతో భార్యగా ఉండడం లేదు కాబట్టి ఆదిత్యతోనే సెటిల్ అయిపోవచ్చు అని అంటూ ఉంటే అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచించడానికి ఏముంది అలేఖ్య, నువ్వు ఫుల్గా ప్రిపేర్ అయిపో, మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అనగానే సరే కానీ నాకు ఆది అంత ఒంటరిగా ఎప్పుడు దొరుకుతారు జీవన అని అడుగుతూ ఉంటే ఎప్పుడు ఏంటి, రేపే బావగారు ఒంటరిగా నీకు దొరికే అవకాశం ఉంది అని అనగానే ఈ అలేఖ్య రేపా ఏంటి జీవన అని అంటుంది. రేపు సండే ఆఫీస్కి లీవ్ కదా, మా ఫ్యామిలీ మొత్తం ఒక పార్టీకి అటెండ్ అవ్వాల్సి ఉంది. మేము అక్కడికి వెళ్తున్నాం. కానీ బావగారు బాగా డిస్టర్బ్గా ఉండడం వల్ల తను రాలేనని చెప్పాడు. సో రేపు ఇంట్లో బావగారు ఒక్కరే ఉంటారు. నువ్వు నా కోసం వచ్చినట్టుగా ఇంటికొచ్చి ఆదిత్యకి దగ్గరైపో, నేను చెప్పింది గుర్తుంది కదా అని అనగానే ఈ కళ్ళెక్కి అయితే చాలా సంతోషపడుతుంది. థ్యాంక్స్ జీవన, మంచి ఐడియా ఇచ్చావు. ఇక ఈ ఐడియాతో నా లైఫ్ని మార్చేసుకుంటాను, ఆదిని నా వాణ్ణి చేసుకుంటాను అని అలేఖ్య అంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే సునంద ఇంట్లో పార్టీకి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే సునంద ఆదిత్యతో నాన్న ఆది నువ్వు కూడా ఫంక్షన్కి రావాల్సింది అని అనగానే లేదమ్మా, నేను ఇప్పుడప్పుడే బయటికి రాలేను, అందుకే మీరు వెళ్ళిరండి, నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాను అని ఆదిత్య చెప్పడంతో ఇక సునంద కూడా సరే నాన్న, నీకు ఇష్టం లేనిది నేను బలవంత పెట్టను, నీకు కావలసినవి పార్వతమ్మ డైనింగ్ టేబుల్ పైన ఉంచింది, టైంకి భోంచెయ్యి, మేము వచ్చేస్తాం అని అనగానే సరే అమ్మా, మీరు జాగ్రత్తగా రండి అని చెప్పి ఇక అందరూ కూడా బయలుదేరుతారు. ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలేఖ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాలి అని జీవన అలేఖ్యకి కాల్ చేస్తుంది. ఈ అలేఖ్య అయితే చాలా అందంగా రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సీను అలేఖ్య దగ్గరికి వచ్చి ఏంటి సిలకమ్మ, ఎప్పుడూ లేంది నువ్వు ఇంతలా ముస్తాబయ్యావేంటి అని అనగానే నేను ఇలా రెడీ అవ్వడం నీకు నచ్చలేదా అని అంటుంది. గట్లంటవేం సిలకమ్మ, నువ్వు ఇలా ఉంటే చాలా అందంగా ఉన్నావు, కానీ ఈరోజు ఆఫీస్ కూడా లేదు కదా, మరి ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే జీవన నేను ఒక చోటుకి వెళ్తున్నాం, అందుకే నేను ఇలా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను అని అనగానే ఇక సీను ఇదిగో సిల్కమ్మ, మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, జీవనమ్మ అంత మంచిదేమీ కాదు, నువ్వు తనని గుడ్డిగా నమ్మొద్దు అని అనగానే నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో బాగా తెలుసు, నువ్వేమీ చెప్పనక్కర్లేదు అని అలేఖ్య మాట్లాడుతుంది. ఇంతలోనే అలేఖ్యకి జీవన ఫోన్ చేస్తుంది. జీవన నుండి ఫోన్ రాగానే జీవన ఫోన్ చేస్తుంది అంటే వీళ్ళు పార్టీకి వెళ్ళిపోయినట్టున్నారు, ఇప్పుడు ఆది ఇంట్లో ఒంటరిగా ఉంటాడు అని అలేఖ్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు జీవన అని అంటుంది. అంతా ఓకేనా, ఇక్కడ మేము బయలుదేరిపోయాం, నువ్వు ఏమీ తెలియనట్టే ఇంటికి వచ్చేసాయి, మన ప్లాన్ సక్సెస్ చేయి అని అనగానే అలాగే జీవన థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేసి అలేఖ్య నేరుగా ఆదిత్య దగ్గరికే వెళ్తుంది. ఇక కాలింగ్ బిల్ కొట్టగానే ఆదిత్య హాల్లోనే పేపర్ చూస్తూ ఉంటాడు. ఈ టైంలో ఎవరొచ్చారు అని ఆదిత్య డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ అలేఖ్య ఉంటుంది. అలేఖ్య అందంగా రెడీ అవ్వడం చూసి అలేఖ్య అనుకోకుండా అక్కడికి రావడం చూసి ఆదిత్య షాక్ అయిపోతాడు. అలేఖ్య నువ్వేంటి ఇలా అని అనగానే ఏం లేదా అది జీవనని కలవడానికి వచ్చాను అని అనగానే అదేంటి వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు కదా, నీతో చెప్పలేదా అని ఆది అంటాడు. లేదు అది నాతో చెప్పలేదు అని అనగానే వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు అలేఖ్య అని అంటాడు. వాళ్ళు లేకపోతే ఏంటి ఆది, నువ్వు ఉన్నావు కదా, నీతో కాసేపు స్పెండ్ చేసి వెళ్తాను అని అనగానే ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటది, నీకు ఇష్టం లేదా, జస్ట్ ఫ్రెండ్స్గానైనా మనం మాట్లాడుకోవద్దా అని అనగానే సరే అలేఖ్య రా అని అలేఖ్యని లోపలికి రమ్మని చెప్తాడు. ఇక అలేఖ్య అయితే చాలా సంతోషపడుతూ లోపలికి వెళ్తుంది. ఇక అలేఖ్య ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది.
ఆదిత్య కూడా తనకి ఇష్టం లేకపోయినా అలేఖ్యతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అలేఖ్య తను అనుకున్న ప్లాన్ని వర్కౌట్ చేయడం కోసం ఆది నీకు పాలు తీసుకురమ్మని చెప్తావా అని అనగానే వద్దలేఖ్య పర్వాలేదు అని అంటుంది. పర్వాలేదు అది నా దగ్గర మొహమాటం ఎందుకు, నేను తీసుకొస్తాను, నాకేమీ మీ కిచెన్ ఇల్లు కొత్త కాదు కదా అని అలేఖ్య కిచెన్లోకి వెళ్ళి ఆదిత్యకి తనకి పాలు కలుపుతూ ఉంటుంది. అప్పుడే తనతో తెచ్చిన మత్తు మందుని ఆది తాగే పాలల్లో కలుపుతూ ఉంటుంది. ఎలాగైనా ఆదిత్యకి మత్తు మందు ఇచ్చి తనకి దగ్గరవ్వాలని అలేఖ్య కుట్ర చేస్తూ ఉంటుంది. ఆది ఈ రోజుతో నిన్ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు అని అలేఖ్య క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క ఆనంది ఇంట్లో ఆలోచిస్తూ అప్పుడే సీను గుర్తొస్తాడు. సీను ఏం చేస్తుండు, ఒకసారి ఫోన్ చేద్దాం అని సీనుకి ఫోన్ చేస్తుంది. ఆనంది నుండి ఫోన్ రాగానే సీను చెప్పమ్మాడి ఏంటి ఈ సీనుగాంతో ఏమైనా పని పడిందా అని అనగానే లేసీను ఊరికే సరదాగా మాట్లాడడానికి చేశాను, ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే నేను మంచిగానే ఉన్నానమ్మాడి అని సీను చెప్తూ ఉంటాడు. అలా మాట్లాడుతూ అప్పుడే ఆనంది మరి అలేఖ్య ఏం చేస్తుంది సీను అని అనగానే గా చిలకమ్మ ఇంట్లో ఏడుంటుందమ్మాడి, ఎప్పుడు గా జీవన దోస్తు పట్టి ఎప్పుడు జీవన వెనకాలే తిరుగుతుంది. ఇందాకే జీవన చిలకమ్మ యాడుకో వెళ్ళాలని వెళ్ళారు. చిలకమ్మ ఈరోజు చాలా అందంగా ముస్తాబైందమ్మాడి అని అనగానే ఆనందికి ఆశ్చర్యం వేస్తుంది. ఏంది సీను జీవన పిలిచిందని అలేఖ్య వెళ్ళిందా అని అనగానే అవునమ్మాడి ఎందుకు అలా అడిగావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి ఈరోజు ఇంట్లో అందరూ ఫంక్షన్కి వెళ్తున్నామని మామయ్య గారు నాతో చెప్పారు కదా, ఆదిత్య గారు ఒక్కరే ఇంట్లో ఉంటున్నారని చెప్పారు. మరి జీవన అలేఖ్య బయటికి వెళ్ళడం ఏంటి? లేదు, ఇందులో ఏదో కుట్ర జరుగుతుంది. అలేఖ్య జీవన కలిసి ఆదిత్య గారి పైన ఏదో కుట్ర చేస్తున్నారు అని ఇక ఆనంది చాలా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఇంటికి వెళ్ళాలి అని ఆనంది పరుగు పరుగున ఆదిత్య ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య ఆదిత్యకి పాలు ఇవ్వగానే ఆదిత్య ఆ పాలు తాగుతూ ఉంటాడు. ఆది పాలు తాగుతూ ఉంటే అలేఖ్య అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఆది పాలు తాగగానే కాస్త మత్తు వచ్చినట్టు అనిపించడంతో అలేఖ్య పదాది నిన్ను రూమ్లోకి తీసుకెళ్తాను అని అలేఖ్య ఆదిని రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆనంది ఎంట్రీ ఇస్తుంది. ఆనంది ఎంట్రీని చూసి అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలేఖ్య ఏం చేస్తున్నావు అని అనగానే ఏం చేస్తున్నాను, ఆదికి తలనొప్పిగా ఉంది అంటే కళ్ళు తిరుగుతున్నాయంటే రూమ్లోకి తీసుకెళ్తున్నాను అని అనగానే అది కాదు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఇంట్లో జీవన లేదు, అత్తయ్య గారు లేరు, ఇంట్లో ఎవరూ లేని సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చి ఆదిత్య గారిని ఈ పరిస్థితికి తీసుకొచ్చావేంటి అని అనగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అలేఖ్య చూడానంది ఇదంతా నీకు అనవసరం, ఆది నాకు ఫ్రెండ్ కాబట్టి అలాగే వచ్చాను అని అనగానే ఎప్పుడూ లేంది ఈరోజే నీకు ఆది ఫ్రెండ్ అని గుర్తుకొచ్చాడా, నీ బుద్ధి ఏంటో నాకు అర్థమైంది అని అంటూ ఉంటే అలేఖ్య షాక్ అయిపోతుంది. ఆనంది మర్యాదగా అడ్డు తప్పుకో, ఆదిత్యని రూమ్లో పడుకోబెడతాను అని అనగానే నువ్వెవరు ఆదిత్య గారిని రూమ్లోకి తీసుకెళ్ళడానికి, ముందు అడ్డు తప్పుకో అని అలేఖ్యని పక్కకి నెట్టేసి ఆనంది ఆదిత్యాన్ని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఇక ఆదిత్యాన్ని బెడ్ పైన పడుకోబెట్టి అలేఖ్య దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు జీవన కలిసి ఆదిత్య గారి పైన ఏం కుట్ర చేస్తున్నారు, ఆదిత్య గారికి మత్తు మందిచ్చి ఆదిత్య గారికి దగ్గర అవ్వాలని చూస్తున్నావా అని అనగానే ఈ అలేఖ్య షాక్ అయిపోతుంది. ఇక కోపంగా అవును ఆదిని నేను ప్రేమిస్తున్నాను, ఆదిని తప్ప నేను ఇంకెవ్వరిని భర్తగా ఊహించుకోలేదు, కానీ ఆదిత్యాన్ని నువ్వు జిడ్డులా తగిలించుకొని వదలట్లేవు కదా, అందుకే నేను ఈ మార్గం ఎంచుకున్నాను. ఆదిత్య పెళ్ళికి ముందే నాతో కలిసిపోతే ఇక ఆది ఖచ్చితంగా నాకు అన్యాయం చేయడు, నన్ను పెళ్లి చేసుకుంటాడనే నేను
ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని అనగానే ఆనందికి చాలా కోపం వస్తుంది. ఇక కోపంతో అలెక్య చెంప పగలగొడుతుంది. అది చూసి అలెక్య షాక్ అయిపోయి ఆనంది అని అనగానే నోర్మి, నువ్వు అసలు ఆడదానివేనా? ఆడదానిగా ఎలా పుట్టావు? ఏ ఆడదైనా ప్రాణానికంటే మానానికే ఎక్కువ విలువ ఇస్తుంది. పెళ్ళైన భర్తతోనే తను సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇలా పెళ్ళై భార్య ఉన్న మగాడితో ఇలా సంతోషంగా ఉండాలనుకోవడం నీ మూర్ఖత్వం. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని ఆనంది అంటూ ఉంటే అలెక్య కోపంగా చూస్తూ ఉంటుంది. చూడు, నేను ఎక్కడున్నా ఆదిత్య గారు 7 సముద్రాల అవతలున్న మా మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఆదిత్య గారి మనసులో నా భార్య స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రాణాలు తీసేస్తాను అని ఆనంది అలెక్యకి వార్నింగ్ ఇచ్చేసరికి ఇక అలెక్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.